ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీ ఆక్రమిస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. భూములను పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని బొత్స మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు కబ్జాదారులకు కాపలాగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. లెజెండరీ పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు గీతం ఆక్రమణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ భూములను పరిశీలించి కబ్జాలపై స్పందించాలన్నారు బొత్స. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం వ్యవస్థ? అందుకేనా ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం, ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుగా, ఒక బాధ్యత వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు, వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మీ అందరూ మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడటానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా, ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా, ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను, ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, ఇవాళ అడుగుతున్నాను, మీ ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీలు వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్టవలసిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం! అది కూడా చూడండి, టీవీలో తిప్పండి, టీవీలో తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సోదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాన్ని నిజంగా కనిపిస్తున్నా ఈ బోర్డు కనిపించట్లేదా మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపించట్లేదా మీకు? ఇది జరుగుతున్న వీటి కనిపించట్లేదా మీకు? ఇవి కనిపించట్లేదా? అదో అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం సరే, మీ టీవీలో మీ ఇష్టం, మీరు పెట్టుబడి పెట్టారు, నా సొంతం, నా ఇష్టం అంటారు. సరే, మీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నష్టం జరిగితే, ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము గుర్తెరిగాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చూపెడతారా? మీరు దాన్ని సమర్థిస్తారా? దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా? పక్కన పెట్టండి. ఇది ధర్మం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతేకాదు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీ మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారా? లేదు, దీనిగా అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ కోండి. మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపెట్టాలి. రాజకీయాల్లో స్వాస్థ్యంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కావేలతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు. రండి, చూడండి ఈ భూముల్ని, ఈ భూములు చూడండి. ఎక్కడైనా ఈ బోర్డులు ఇంత ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నా. కోర్టు వచ్చి చేయిస్తే సేద్యానికి స్టేటస్ కమిటీ చేయమని, స్టేటస్ కమిటీని చేయమనిస్తారు స్టే. అంతేగాని మీకు వచ్చి దళితం చేసిమని స్టే ఇవ్వలే. స్టేటస్ కమిటీ చెప్పి ఏ రకంగా బోర్డు తొలగిస్తారు? లోనా చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి,
మనం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎంపీ అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? ధర్మర్థం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా? ఈ ధర్మం కాదు, ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీని కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే, అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, తల్లిదండ్రులు ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరు విశాఖపట్నంలో ఉన్నారు, మీరు కళ్ళు తెరవండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం?